పరిష్కరించాలంటూ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి బయట బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. అలాగే గుంటూరులోని శ్యామలానగర్ లో మంత్రి విడుదల రజని ఇంటిని కూడా ముట్టడించారు. ఈ కార్యక్రమంలో 4 నియోజకవర్గాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. మరోవైపు మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికే అంగన్వాడీలు పిలుపునివ్వడంతో కళ్యాణదుర్గం నుంచి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వారు స్టేషన్ లో బైఠాయించి నిరసన తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీ తరఫున మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో మీరు రాసినటువంటి సందేశాన్ని ముఖ్యమంత్రి గారికి చేరుస్తాము. మీ అందరూ కూడా సంయమనం పాటించండి. వాళ్ళ రకాల కోరికలు నీకుంటారు. మనం బడ్జెట్ పర్మిట్ చేస్తేనే దాన్ని ఓకే చేస్తామా, ఏమైనా ఓకే చేస్తాం. ఇంకా దాన్ని మెయింటైన్ చేస్తాం. ప్రభుత్వం కూడా అంతే.